మేడే సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కపట నాటకం కేసీఆర్ ఆడుతుండు, మళ్ళీ బయలుదేరిండు. సో మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. సో 10 ఏళ్లలో ఏం చేసిర్రు? ఏ ఒక్క అభివృద్ధి అయినా చేశారా? 2 లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రతి నెల 25,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది రాష్ట్రం నడపాలంటే, సంక్షేమ పథకాలకు కాబట్టి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు, అన్నిటికీ జీతభత్యాలకు, అప్పులకు అన్నిటికీ ఇన్ని పైసలు కావాల్సి వస్తుంది. కానీ వచ్చే ఇన్కమ్ మాత్రం 18,500 కోట్లే. అందులో మళ్ళా 6,500 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ కాళేశ్వరం వల్ల చాలా నష్టం జరిగింది, అది కూలేశ్వరంగా మారిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దాదాపు 8,29,000 కోట్లు అప్పు చేశారు. గత ముఖ్యమంత్రులు 17-16 ముఖ్యమంత్రులు మారినప్పుడు కేవలం 70,000 కోట్ల అప్పులు ఉంటే, ఓన్లీ 10 ఏళ్లలో కేసీఆర్ మాత్రం 8 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. ఆ అప్పు చేసి దేనికి ఉపయోగించారో కూడా ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని ప్రశ్న అంటూ కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శించారు. సో సింగరేణి సహా కాంట్రాక్టుల వరకు అందరికీ బాకీలు ఉన్నాయి. సో సింగరేణి కాంట్రాక్టులో కూడా బాకీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా జీతాలు చెల్లించలేదు సరిగ్గా. ఆర్టీసీ కార్మికులను నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటారంటూ ఒక వ్యాఖ్య చేశారు. సో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7 తారీఖు నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. సో వాళ్ళకు సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. గత 2 నెలలుగా వాళ్ళు సమ్మె చేస్తామంటూ ఆర్టీసీ ఎండీకి సజ్జనార్కు లేఖలు రాసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఎట్టకేలకు సమ్మె దిగాలని పిలుపునిచ్చారు. మే 7వ తారీఖు నుంచి ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోతాయి, అంటే ఏ డిపోలో ఉన్న బస్సులు ఆ డిపోలో అయిపోతాయి. సో గతంలో కేసీఆర్ టైంలో సెకండ్ టర్మ్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాదాపు 2 నెలల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో చాలామంది కుటుంబం, అంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పోషణ కూడా కష్టమైంది. సో జీతాలు ఇవ్వలే ప్రభుత్వం. దాదాపు 50 మంది కార్మికులు చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్, అంటే ప్రభుత్వం మారిన తర్వాత కాస్త ఇంకా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి జరుగుతుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను పట్టించుకోవట్లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. అందులో భాగంగానే సమ్మెకు పిలుపునిచ్చాయి. సో మే 7 తారీఖు నుంచి ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోతాయి. సో ప్రజా రవాణాకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మె చేయొద్దు, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి, కాస్త సమయం ఇవ్వండి, ఇప్పుడిప్పుడే రాష్ట్రం కుదురుకుంటుంది, ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం, ఇంకో సంవత్సరంలో మొత్తం అన్ని తీరుస్తాము, ఎవరికి కావాల్సిన వాళ్ళకు ఇస్తాము అంటూ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. సో త్వరలోనే గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తామంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. మరి చూడాలి, మరి ఆర్టీసీ కార్మికులు ధర్నాకు వెళ్తారా లేదా అని మాత్రము, అంటే సమ్మెకు వెళ్తారా లేదని మాత్రము మే 7 తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతామంటుంది. మరోపక్క ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా వాళ్ళని ఉజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే మేము వెనక్కిమంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ ఫ్రీ బస్ పాలసీ పెట్టిన తర్వాత మహిళలకు ఇంకా ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తుంది. ప్రతి నెల 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇస్తా ఉంది. అయినప్పటికీ సమస్యలు తీరట్లేదు. సో కార్మికులకు జీతభత్యాల పెంపు విషయంలో కానీ, వాళ్ళ హెల్త్ పాలసీకి సంబంధించిన విషయాల్లో కానీ ఇతర అవసరాలు చాలా ఉన్నాయి వాళ్ళకు. సో అవన్నీ డిమాండ్ని నెరవేర్చాలంటూ ప్రభుత్వం దగ్గర వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం మే 7 తారీఖు వరకు చూడాలి. ఆర్టీసీ సమ్మెకు వెళ్తే మాత్రము ప్రజా రవాణాకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.